డైలీ టేస్ట్ ది డైలీ. ఇక గోదావరి ఖని పట్టణంలోని వివిధ రహదారులు కాలనీలో ఉన్న గ్రామ దేవత ఆలయాలను రాత్రికి రాత్రే కార్పొరేషన్ అధికారులు నేలమట్టం చేశారు. దీంతో స్థానికంగా ఉన్న కాలనీ వాసులతో పాటు వివిధ పార్టీల నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సమాచారం ఇవ్వకుండా దొంగచాటున కార్పొరేషన్ అధికారులు ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. నగర అభివృద్ది, రోడ్ల విస్తరణ పేరుతో నిరుపేదల నివాసాలను కూల్చివేయడం సరైన విధానం కాదన్నారు బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి. రామగుండం కాన్స్టిట్యున్సీలో రామగుండం కార్పొరేషన్లో కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతూ ఉన్నది. ఇవాళ పొద్దున్న లేసే వరకు ఈ ఇన్ని రోజులు కూడుకుంటున్నటువంటి ఇళ్లను గరీబ్ ఇళ్లనే ఆయన టార్గెట్. పెద్ద ఇళ్లను కూలవాడట, గరీబ్ ఇళ్లనే కూలుస్తారట. దాంట్లో భాగంగా ఇవాళ ఏదైతే గరీబు వాడలు ఉంటాయో ఆ వాడలలో ఉన్న వాళ్ళు కులదేవతలు, గ్రామ దేవతలు, అదేవిధంగా వాడ కట్టుకునేటువంటి దారి మైసమ్మలు, ఎల్లమ్మలు ఇవన్నీ కూడా రోడ్డెంబడి ఉన్న వీటిని అన్నిటిని కూడా ఒకటే రోజు తెల్లారంగా 3-4 గంటలకు మొదలుపెట్టేసి 5 గంటల వరకు అన్నిటినీ దాదాపు ఒక 400-500 చిన్న చిన్న గుళ్ళన్నీ కూలగొట్టడం జరిగింది. ఇది ప్రభుత్వం కూల్చివేసిందా, ఎమ్మెల్యే కూల్పేసిందా, మరి మున్సిపల్ కూల్చేసిందా, దీనికి జవాబు చెప్పేది లేదు. ఇట్లా హిందూ ధర్మంకు సంబంధించినటువంటి ఆలయాలను కూల్చిగానే ఇది పానిక్ అయ్యి ఇది ఎవడు కూలగొట్టిండో తెలియక పబ్లిక్ రివోల్ట్ అయితే వాళ్ళ పరిస్థితి ఏముండే. ఇవాళ బాధ్యతగా ఇక్కడ ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి నడుస్తా ఉంది. ఇది ఎవరు కూల్చిండ్రో వాళ్ళు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది.